అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో హంపి టూర్ బ్లాగ్ పార్ట్ 2 అన్నమాట। పార్ట్ 1 లో విఠల టెంపుల్ పూర్తిగా చూసేసాం కదా। ఇప్పుడు పార్ట్ 2 లో మీకు విఠల టెంపుల్ నుంచి విరూపాక్ష టెంపుల్ కి వెళ్ళే దారంతా చూపిస్తానండి। చాలా బాగుంటుంది। తుంగభద్ర నది ఒడ్డు నుంచి అయితే ఈ దారి ఉంటుందండి। దారి పొడవునా మనకి చాలా పురాతనమైన ఆలయాలు చరిత్ర అంతా కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట। ఇది ఎలా వెళ్ళాలి అంటే విఠల టెంపుల్ తిరుమలాదేవి ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక దారి కనిపిస్తుంది। అది మాక్సిమం విరూపాక్ష టెంపుల్ కి 3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట। మనం 3 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది। మధ్యలో మనకి ఇలా రాజతులాభారం కూడా కనిపిస్తుందండి। స్టార్టింగ్ లో కనిపిస్తుంది ఇది। పూర్వం రాజులని ఇక్కడ తులాభారం వేసేవారంట। అంటే తులాభారం అంటే ఒకవైపు రాజును కూర్చోపెట్టి రెండో వైపు మనులు రత్నాలు అలాగే వజ్రాలతో తులాభారం వేసేవారంట। అది వేసిన తులాభారాన్ని దేవాలయాలకి అలాగే పేద ప్రజలకి పంచేవారట। ఈ తులాభారాన్ని ముఖ్యమైన పండుగలప్పుడు అంటే దసరా దీపావళి సంక్రాంతి ఆ టైంలో వేసేవారటండి। ఈ రాజ తులాభారం దగ్గరే మనకి ఇంకా పురాతనమైన ఆలయాలు కూడా కనిపిస్తాయి। ఇలా వీటిని చూసుకుంటూ స్ట్రైట్ గా వెళ్ళిపోవాలన్నమాట। మీరు ఒకవేళ నడవలేనట్లయితే విఠల టెంపుల్ బయట మనకి ఎగ్జిట్ దగ్గర బ్యాటరీ వెహికల్స్ ఉంటాయండి। అవి పార్కింగ్ ఏరియాకి అయితే తీసుకెళ్తాయి। మనం పార్కింగ్ ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి మన ఓన్ వెహికల్ లో విరూపాక్ష టెంపుల్ కి అయితే చేరుకోవచ్చు। మేమైతే నడిచే స్టార్ట్ అయ్యామండి। ఎందుకంటే ఇలాంటి అందమైన ప్రదేశాలని చూసుకుంటూ వెళ్ళొచ్చని ఇలా నడుచుకుంటూ అన్ని చూసుకుంటూ వెళ్ళామన్నమాట। ఇక్కడ చూడండి రెండు పాదాలు ఒక యాంగిల్లో లేవు। ఒక పాదం అటువైపు ఒక పాదం ఇటువైపు ఉంది। దాని చుట్టూ పాము చుట్టుకున్నట్టు ఉందన్నమాట। అలాగే కొంచెం దూరంలో 7 పడగల పాము పడగ విప్పినట్టుంది। అలాగే శివలింగం నంది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా చూడవచ్చు అన్నమాట। ఇలాంటివి చాలా ఉంటాయండి, మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట। ఇలా మనకి దారి పొడవున ఇలా పాడుబడిన ఆలయాలు చాలా కనిపిస్తాయండి। దేవుడి విగ్రహాలు అయితే ఉండవు మనకి। ఇవి ఆలయాలు అనడానికి గుర్తుగా సాష్టాంగ నమస్కార ముద్రలు అయితే కనిపిస్తాయి అన్నమాట దారిలో। ఇక్కడ మీకు విశాలమైన ప్లే గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా। ఇక్కడే నాయకర్లకు రాజుగారు సమావేశం పెట్టేవారట। ఆ సమావేశంలో భూముల పంపిణీ కానీ సైన్యం పంపిణీ అలాగే శిస్తు వసూలు లాంటివి సమావేశాలు జరిగేవటండి। ఇక్కడ మనం శిలాశాసనాలు కూడా చూడవచ్చు। అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి బోర్డ్స్ అయితే పెట్టారండి। ఇందులో ఈ ప్లేస్ గురించి అలాగే నాయకర్ వ్యవస్థ గురించి క్లియర్ గా రాసి ఉందన్నమాట। చూసారు కదా ఎంత విశాలంగా ఉందో ఈ ప్లేస్। అలాగే ఇక్కడే మనకి నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుందండి। అదైతే కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది। చూసారు కదా ఇదేనండి నరసింహస్వామి టెంపుల్। ఇలా పైకెక్కి మనం చూసి రావచ్చు అన్నమాట। ఎక్కడ కూడా మనకి విగ్రహాలు అనేవి ఉండవండి, ఎందుకంటే సుల్తానుల దాడిలో విగ్రహాలన్నీ ధ్వంసమయ్యాయి। సో అప్పటి నుంచి పూజలు పురస్కారాలు ఏమీ జరగట్లేదట। ఈ దారిలో ఏమేమి ఉంటాయో అన్ని కూడా ఈ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట। ఇక్కడికి దగ్గరలోనే అచ్యుతరాయ టెంపుల్ కూడా ఉంటుందండి। కేవలం 200 మీటర్లు వెళ్తే వచ్చేస్తుంది అన్నమాట। ఇక్కడ మీరు చూస్తున్నది వరాహస్వామి టెంపుల్ అన్నమాట। మనకి ఎక్కడ చూసినా అడుగడుగునా విష్ణు ఆలయాలు కనిపిస్తాయండి, చాలా తక్కువగా శివాలయాలు కనిపిస్తాయి అన్నమాట। లోపలికి వెళ్ళి చూద్దాము। ప్రతి ఆలయం కూడా చాలా అందమైన శిల్పాలతో చాలా బాగుంటుందండి। ప్రతిదీ చూడదగ్గ ఆలయం లాగే ఉంటుంది। ప్రతి ఆలయంలో కూడా మనకి విగ్రహాలు అనేవి ఉండవన్నమాట, అన్ని కూడా ధ్వంసమైపోయి ఉంటాయి, చాలా వరకు శిథిలమైపోయి ఉంటాయండి।
చూసారు కదా, ఇక్కడికి దగ్గరలోనే తుంగభద్ర నది ఉంటుంది. మనం నడిచేదంతా కూడా తుంగభద్ర నది ఒడ్డు అన్నమాట. ఇక్కడ చూసారా, ఇదొక విష్ణు ఆలయం అన్నమాట. ఇది కూడా విష్ణు ఆలయమే. ఇక్కడ కూడా మనకి అన్ని కూడా శిథిలమైపోయి ఉంటాయండి. గర్భగుడిలో కూడా విగ్రహాలు ఉండవు. ఇక్కడ చూడండి, ఇది వరకు ఉన్న విగ్రహానికి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటుందన్నమాట గర్భగుడిలోకి వెళ్తే. ఇప్పుడు మరొక దేవాలయంలోకి వెళ్దాము. ఇది వచ్చేసి హస్తగిరి శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం అండి. ఇది కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుందన్నమాట. పైన మనకి దీపపు స్తంభాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడే మనకి మరొక పురాతనమైన రాములవారి ఆలయం కనిపిస్తుందండి. ఈ ఆలయంలో అయితే ప్రస్తుతం పూజలు జరుగుతున్నాయి. ఆలయంలో విగ్రహాలు చూసినట్లయితే చాలా పెద్దగా ఉంటాయన్నమాట. చాలా అందంగా ఉంటాయి. హంపి అనేది ఒకప్పటి కిష్కిందటండి. అంటే త్రేతాయుగంలో కిష్కిందే ఇప్పటి హంపి అన్నమాట. అందుకే ఇక్కడ ఎక్కువగా రాములవారి ఆలయాలు అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ గుడిలో మీరు చూస్తున్న విగ్రహాలు వచ్చేసి రాముల వారు, సీతాదేవి అలాగే లక్ష్మణుడు విగ్రహాలు అన్నమాట. ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి కనిపించరు. ఆంజనేయ స్వామి గుడి వచ్చేసి ఈ గుడి వెనకాలే ఉందండి. అది కూడా చూపిస్తాను. ఇదేనన్నమాట ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి కూడా చాలా పురాతనమైనది. అలాగే ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. మనం ఇలా స్ట్రైట్గా దర్శనం చేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి కనిపిస్తారు. అలాగే ఇలా పక్క నుంచి దర్శనం చేసుకున్నట్లయితే సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు కనిపిస్తారండి. అలాగే ఇక్కడ తుంగభద్ర నది కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, కొండల మధ్యలో నది చాలా అందంగా ప్రవహిస్తూ ఉంటుంది. నదిలో ఇలాంటి తొట్లు అయితే ఉంటాయన్నమాట. ఈ తొట్లు వచ్చేసి ప్రయాణికుల్ని ఆ పక్క నుంచి ఈ పక్కకి దాటించడానికటండి. అలాగే మనకి అక్కడక్కడ ఇలాంటి గుహల్లాంటి దారులు కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి చూడండి.
దారిలో మనకి ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో స్టోన్ ఐటమ్, డెకరేటివ్ ఐటమ్స్ అక్కడే చెక్కి అమ్ముతూ ఉంటారండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి. మొత్తానికైతే ఇలా నడుచుకుంటూ విరూపాక్ష టెంపుల్కి చేరుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు విరూపాక్ష టెంపుల్ అలాగే విరూపాక్ష బజార్, ఏకశిల నంది అన్నీ కూడా అప్లోడ్ చేస్తానండి. సో మీకు ముందు వ్లాగ్ కావాలంటే, అంటే పార్ట్ 1 వ్లాగ్ కావాలంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.